వెల్కమ్ బ్యాక్. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికీ 2 జిల్లాల పరిధిలో వరుసగా కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ను ల్యాబ్స్కు పంపగా బర్డ్ ఫ్లూగా తేలింది. మరోవైపు చికెన్ ధరలు తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలో చికెన్ రేట్లు తగ్గాయి. తగ్గడానికి గల కారణాలు ఏమిటి? వినియోగదారులు ఏమనుకుంటున్నారు? అదేవిధంగా అమ్మకందారులు ఏమనుకుంటున్నారు? అసలు చికెన్ ధరలు తగ్గడానికి ఏమైనా వ్యాధుల వల్ల తగ్గాయా లేదా ప్రొడక్షన్ ఎక్కువ అయ్యి తగ్గాయా అన్న అంశాన్ని మన దగ్గర ఒక చికెన్ షాప్ దగ్గర ఉన్నాము. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక్కసారిగా చికెన్ ధరలు తగ్గాయని మాత్రం అంటున్నారు. ఎందుకంటే పండగల్లో మీరు ఎంత కొన్నారు, ఇప్పుడు ఎంత కొంటున్నారు? అంటే ఈ ధరలు తగ్గడం వల్ల నాన్ వెజ్ పీరియడ్గా మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. ధరలు తగ్గడం వల్ల మాకు క్వాంటిటీ కొంచెం పెరుగుతుంది. నెక్స్ట్ పండగ సీజన్లోనే 240, 260 కొన్నాం. ఇప్పుడు కొంచెం బాగా తగ్గింది. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి కొంచెం తగ్గితే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఒక్కసారి చూసుకునేసరికి కొంతమంది ఏమనుకుంటారంటే ఎండల వల్ల తగ్గిందని, కొంతమంది ప్రొడక్షన్ వల్ల, లేదంటే వ్యాధులు వచ్చాయని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. అది నిజమా కాదా? సార్, అదైతే నాకు కరెక్ట్గా తెలియదు. అయినా సరే బాయిలర్ చికెన్ అంటే అందరికీ అలవాటైంది. అది దానివల్ల వ్యాధులు అంటే కామన్ థింగ్, అది వస్తుంది. దీనికి సంబంధమే లేదు. సో తిన్న వాళ్ళు తింటారు, తినపోని వాళ్ళు తినరు. అంతకు మించి ఇంకేం సార్. తినపోని వాళ్ళు వ్యాధులకి ఎట్లా అంటారు, తిన్న వాళ్ళు తింటారు, కంటిన్యూగా తింటున్నారు. అది చెప్పినోడే తింటున్నాడు, వ్యాధి అని చెప్పినోడే తింటున్నాడు. లేకపోతే ఇన్ని దుకాణాలు, ఇన్ని షాపులు గట్టా ఉండి బిజినెస్ అవ్వదు కదా సార్. అది ఇప్పుడు తగ్గిందంటే మళ్ళీ 2 రోజులు పోతే మళ్ళీ పెరగవచ్చు, తగ్గొచ్చు. ఇది జరుగుతుంది. ఇది అలా జరుగుతుంటుంది, ఇది అవుతుంటుంది. మేము కొంటుంటాం, వాళ్ళు అమ్ముతుంటారు సార్. అంటే మీరు కొనేటప్పుడు ఏ విధంగా చికెన్ మంచి క్వాలిటీగా ఉంటుందా లేదా చెప్పండి. క్వాలిటీ బాగుంటుంది సార్. మేము తీసుకెళ్ళిన దగ్గర అయితే ఇక్కడ బాగుంటుంది. క్వాలిటీ సూపర్గా ఉంటుంది. పర్లేదు, మంచి క్వాలిటీ, ఫ్రెష్ క్వాలిటీ ఇస్తున్నారు. మాకైతే అలాంటి ఇబ్బంది లేదు, అనిపించలేదు ఎప్పుడు. అదేవిధంగా ఇప్పుడు వినియోగదారుడు మాత్రం ఈ విధంగా తగ్గడం వల్ల మాకు ఆనందంగా ఉన్నది అంటున్నారు. అలాగే అమ్మకందారుడు ఒక ఆయన మన దగ్గర ఉన్నారు, ఈ షాపు యజమాని. అసలు ఈ రేట్లు ఒక్కసారిగా ఈ విధంగా తగ్గడం గతంలో చూసుకునేసరికి ఇప్పుడు ఎంత ఉన్నది అన్న అంశాన్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా చూసుకునే సార్, ఇప్పుడు ఈ మధ్యకాలంలోని కోళ్ళకి వ్యాధులు రావడం వల్ల తగ్గాయి అని చెప్పేసి చిన్న వదంతి వస్తుంది. అది నిజమా కాదా? మన కోల్డ్ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? ఇదంతా కోల్డ్ ప్రొడక్షన్ లోకలే. దీని కోళ్ళకి జబ్బు గిబ్బు అవేటి లేవు. అవన్నీ వదంతులు తప్ప అవేటి లేవు. కొద్దిగా ఎండాకాలం, పెళ్ళిళ్ళ సీజను, దీనివల్ల చికెన్ కొద్దిగా తగ్గింది రేటు అంతే. దాని ఇంకే వైరస్ గీరస్ అవేటి కావు. అవన్నీ ఆ వదంతులే తప్ప ఇంకేటి కావు. సరే, ఇప్పుడు మీరు చికెన్ తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు దీన్ని చూడడానికి ఫుడ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు ఏమైనా వస్తున్నారా? వాళ్ళు అదే విధంగా చూసుకుని సార్, వినియోగదారులు ఏమంటున్నారు మీ దగ్గర కొనేప్పుడు? ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రతి నెలకి ఒకసారి వచ్చి చెక్ చేస్తారు, అంతా చెక్ చేస్తారు. మా దగ్గర అలాగే ఉండదు. వినియోగదారులకు సాటిస్ఫాక్షన్, వాళ్ళకి ఏం కావాలి, ఏటి కావాలని కొట్టి అంటే వాళ్ళ కళ్ళ ముందే చికెన్ చేసి ఇస్తాం. వాళ్ళ కళ్ళ ముందే మనం ఏటి పక్క తీసుకెళ్ళి అలాగే ఉండదు. వాళ్ళకి నచ్చిన ముక్క వాళ్ళకి ఏది కావాలంటే అది తీసిస్తాం. అది గత వారం రోజులు చూసుకుని సరే ఒక్కసారిగా రేటు తగ్గింది, మళ్ళీ ఈరోజు మరొక 10 రూపాయల వరకు పెరిగిందని చెప్పి తెలుస్తుంది. అసలు తగ్గడానికి ఇప్పుడు పెరగడానికి గల కారణం ఏంటి? కొద్దిగా బేరాలు తగ్గాయి సార్. మనకి పెళ్ళిళ్ళ సీజన్ వల్ల కొద్దిగా తగ్గింది. ఎండ ఒకటి ఎక్కువ ఉంది కదా, ఈ మధ్యన కొద్దిగా ఎండలు పెరిగాయి కదా, దాని మీద కస్టమర్స్ తినడం మానేసి చికెన్ అంతే. సండే పర్లేదు అవుతుంది. కొద్దిగా లైట్ బేరం అంటే కొద్దిగా లైట్గా తగ్గింది బేరం అంతే. ఎప్పుడు కానీ మించి తగ్గలేదు, కానీ పళ్ళ బేరం బాగా అవుతుంది. లైట్ కొద్దిగా బేరం తగ్గింది అంతే. అంటే కేజీ ఇప్పుడు ఈరోజు రేటు ఎంత అమ్ముతున్నారండి? మొన్న తగ్గిందన్నారు కదా, ఎంత అమ్ముతున్నారు? మొన్నటికి ఈ రోజుకి 20 రూపాయలు డిఫరెన్స్ సార్. 20 రూపాయలు డిఫరెన్స్. మొన్న 2.20 లెక్క అమ్మ, ఇప్పుడు 2.40 రూపాయలు లెక్క అమ్ముతాం. ఇప్పుడు ఈ కోళ్ళకి మేత వేసిన దీని దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేస్తున్నారా కోళ్ళు ఏ విధంగా ఉంటున్నాయి? ఆల్రెడీ ఎక్కడ ప్రాబ్లం లేదు సార్ ఆల్రెడీ. ఎందుకంటే మేము ఫారెన్ నుంచి తెచ్చుకుని కోళ్ళు ఎంచుకొని తెస్తాం అనమాట. కావాలని చూసుకోవచ్చు, పర్లేదు, మీరు అక్కడ చూసుకోండి, పర్లేదు. అలాగే వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఉండదు. ప్రతి కోడికి నీళ్ళు, మేత ఇన్ టైం అందిస్తాం అనమాట. ఏ కోడైనా పొరపాటున ఎండకి ఏదైనా ఇదవుతున్నా కోడి పారేస్తుంది తప్ప కస్టమర్స్కి ఇవ్వాలి. అది విన్నారు కదా, కోళ్ళు తాలూకు సంబంధించిన. ఎందుకంటే ఎటువంటి వ్యాధి వచ్చినా సరే దాన్ని పారేస్తాం తప్ప వినియోగదారులకు ఎట్టి పరిస్థితులు ఇవ్వము. అదేవిధంగా సరే ఎండ ఎక్కువగా ఉంది, అదే పెళ్ళిళ్ళ సీజను, మాఘమాసం వల్ల మేము చికెన్ కొనుక్కునే వాళ్ళు తగ్గడం వల్ల మాత్రమే రేటు తగ్గింది తప్ప మాకు ఎటువంటి వ్యాధులు కూడా ఈ కోళ్ళకి లేవు. ఈ కోళ్ళు కూడా ఈస్ట్ వెస్ట్ నుంచి కాకుండా లోకల్లో ప్రొడక్షన్ వల్లే మాత్రం వస్తున్నాయి. కాబట్టి ఈ కోళ్ళు తీసుకునే ఫారంలో మేము అన్నీ చెక్ చేసుకుంటున్నాము. చెక్ చేసుకుని మంచి కోళ్ళు మాత్రం తీసుకొచ్చి వినియోగదారులకు ఇస్తున్నాము. గత వారం రోజుల కిందటికి ఇప్పటికి 20 రూపాయలు పెరిగిందే తప్ప తగ్గలేదని మాత్రం చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో
చికెన్కి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపిత వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం.